శ్రీ గురుభ్యో నమః. మంద్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను, అందులోని ధర్మ మర్మములను, తత్వమును, పరమార్థమును అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. ప్రేమామృతమూర్తియగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు. అదే మంద్రజాలము. ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది. కృష్ణావతారమందలి నిగూఢములైన అంశములను వెలికితీసి భక్తజనులకు అందించుటకు మాస్టర్ ఈకే గారు తలపెట్టిన బృహత్ ప్రణాళికయే కృష్ణనవల సప్తకము. ఈ వరుసలోని 6వ గ్రంథము మంద్రజాలము. అటువంటి ఈ గ్రంథమును శ్రవణము లేక అధ్యయనము చేయడమును మనము చేస్తూ ఉన్నాము. 5 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 6వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. అయితే ఈరోజు ఈ 6వ అధ్యాయముతో పాటు ఈ మంద్రజాలము అనే గ్రంథము యొక్క ఆవిర్భావము ఎలా జరిగింది అనే విషయాన్ని కూడా మనము చెప్పుకుందాము. ముందుగా 6వ అధ్యాయము, అది సంధ్యా సమయము. యవనాశ్రమ ప్రాంగణము నుండి యువకులు యువతులు జంటలు జంటలుగా కొండ కోనలలోనికి విడిపోయిరి. ప్రతీచి చిత్రభానువులు ఒక జంట, హేమ శృతమన్యులు ఒక జంట, ఋతామణిగ్రీవులు ఒక జంట. నీ బాహుబంధములలో విశ్రమించుచు కామశాస్త్రమును సుప్రయోగముగా అభ్యసించుట నా జీవితమునకు ఒక నూతన తేజము కూర్చినది అని మణిగ్రీవుడు ఋత బాహుబంధములలో బిల్వవృక్షము క్రింద వేదికపై నొక్కుచూ పలికెను. అప్పుడు ఋత అంటున్నది, విద్యాభ్యాసము ఉత్తేజము కలిగించుట సహజము. ప్రకృతి ఒడిలో మానవుడు నిద్రాణ శక్తులను మేలుకొలిపి ఉపాసించి దేహమందలి ప్రతి అణువును సచేతనముగా నిలిపి జీవింపవలెను అనగా మణిగ్రీవుడు అంటున్నాడు. మన సంప్రదాయము వర్ధిల్లుటకు నేనొక ప్రణాళిక కనిపెట్టి తిని. మనము సప్రయోగముగా కామశాస్త్రమును అభ్యసించుచున్నప్పుడు ప్రకృతి సిద్ధముగా గర్భ సంభవము కలిగి సంతతి ఉద్భవింతురు. దానికి మనము మరింతగా చేయూతనొసగినచో మన సంప్రదాయము వారి సంఖ్య త్వరగా పెరుగును. వారికి బాల్యము నుండియే చార్వాక దర్శనము సమగ్రముగా నూరిపోయవచ్చును. ఇది సుగమమైన మార్గము. క్రొత్తవారిని ఆకర్షించి నమ్మకము పుట్టించుటకు వలసిన బహుప్రయత్నములు అక్కరలేని తేలిక పద్ధతి ఇది. నలుగురు కన్నా ఎక్కువ సంతతిని కనిన వారికి పారితోషికములను పంచిపెట్టింపవచ్చును అనగా ఋత అంటున్నది. మొత్తమునకు సోమయాజి కొడుకువి అనిపించుకొనినావు. నీ పిండము వలెనున్నది ఈ పథకము అనగా మణిగ్రీవుడు అంటున్నాడు. అన్నట్లు పిండమను పదమునకు 2 అర్థములు కలవు. పితృదేవతలకు ఇడునది అని ఛాందసుల అర్థము, గర్భోత్పత్తి అని చార్వాకులు సంకేతము చేసిన అర్థము. నా పథకమునకు ఈ 2వ అర్థమే అనుకూలము. సంస్కృత పదములకు కృత్రిమార్థములు కల్పించుచు నేనొక నిఘంటువును కూర్చెదను అన్నాడండి. అప్పుడు ఋత అంటున్నది, పిండమను పదము సంస్కృతమనుకొనుట నీ భ్రమ. నీవు బ్రహ్మావర్తపు పొగరుబోతు కుటుంబములోని వాడవు కనుక నీకిట్టి గీర్వాణములైన ఊహలు పోలేదు అనగా మణిగ్రీవుడు అంటున్నాడు. తెలియనిచో చెప్పవలెను గాని కోపింపరాదు అని ఆమెను గాఢముగా కౌగిలించెను. అప్పుడు ఋత అంటున్నది, అబ్బా, నా గొంతు పిసుకుచున్నావు. గోళ్ళు పెరిగిన వానికి భోజనమిడిన అరిట ఆకువలే ఉన్నది నీ మోటుదనమున నా అవస్థ. మీ దేశమున దక్షిణాదిలో కొన్ని భాషలున్నవి. వానికి ఒక మూల భాష కలదు. ఆ భాషలో పిండ్ అనగా
పిండుట అని అర్థము. పిండి ముద్ద చేయబడినది పిండము. ఈ పదమును వేద సంప్రదాయం వారు సంస్కృతములోనికి హరించిరి అనగా మణిగ్రీవుడు అంటూ ఉన్నాడు. మన సంప్రదాయమున అర్థము గర్భపిండమునకే అన్వయింపవలెనని చెప్పి మరలా రెండవ అర్థము చెప్పుచున్నావు. ఇక నేను మన సంప్రదాయార్థమును చెప్పెదను వినుము. పురుషుని నుండి సంతతిగా పిండబడినది కనుక పిండమని సమన్వయము అనగా ఋత అంటూ ఉన్నది. నీ నిఘంటువునకు శీర్షోదయమైనది అనుకొందను. బాగుగానే ఉన్నది గాని నీ తెలివి సంతతిని కని పెంచుట స్త్రీలకు సులభోపాయము కాదు అనగా మణిగ్రీవుడు అంటున్నాడు. మరి పురుషులకు సాధ్యపడదు కదా. సాధ్యపడినచో నేనే సులభముగా నూరుగురిని కని గురు రుణము తీర్చుకొనడి వాడను అనగా ఋత అంటున్నది. మొన్ననే మీ ధృతరాష్ట్రుడు తీర్చుకొనినాడు. దానికేమి గాని మన ఆదర్శములలో స్త్రీ పురుషులు మోక్షానందమును అనుభవించుటే గాని ప్రసవ వేదనకు అంగీకరింపరాదని నా మతము. మన ఆశ్రమమున కూడా ఆనందమునకు విఘ్నకరమగు గర్భోత్పత్తిని నివారించుటకై మూలికలు ఉచితముగా పంచిపెట్టబడుట ఈ సిద్ధాంతమును అనుసరించియే. కనుక నీబోటి వారు 100 మంది కామశాస్త్రమును అభ్యసించినను నా శరీరమునకు భయము లేదు అనగా మణిగ్రీవుడు అంటున్నాడు. మా వారు సంతతి కొరకు వ్రతములు చేయుదురు. సంతతి అక్కరలేనిచో బ్రహ్మచర్యము అనుపేర సౌఖ్యమును కోల్పోవుదురు. అది ఎట్లయినను కష్టసాధ్యమైన మార్గము అనగా ఋత అంటున్నది. కష్టమే నరకము, సుఖమే స్వర్గము. రక్తాశోక వృక్షము క్రింద శృతమన్యుని బాహువులలోనికి ఆకర్షించుచు హేమ ఇట్లనెను. అంటే ఇంకో సన్నివేశంలోకి వెళ్తున్నామండి మనం. వింటివా, మీ దేశమున దక్షిణాగ్రమున మన హ్రస్వాంగుల దళము పల్లీ పత్తనములలో ప్రజలను అనేక వర్గములుగా భేదింపగలిగినట. కొన్ని గ్రామములలో వాస్తవ్యులే 2 వర్గములుగా చీలి ఒకరి ఇండ్లకు ఒకరు నిప్పంటించుకొనుచున్నారట. కొందరు ధనమదాంధులు పండించుకొన్న తిండి గింజల కుప్పలను తగులబెట్టుకొనుచున్నారట. బాటలను వంతెనలను బ్రద్దలు కొట్టుకొని గ్రామములను జలమయము చేసుకొని సంఘర్షణము అనుభవించుచున్నారట. ఇది అంతయు యుధిష్ఠిరునిపై పగ సాధించుకొను మార్గమట. ఈ భూమి ప్రజలు గొర్రెల వంటి వారని యవనాచార్యులు ప్రసంగించుటలో తప్పేమి? కర్ణాటక, కేరళ, తమిళ, మహారాష్ట్ర, ఆంధ్ర సీమలలో వర్గభేదములు కల్లోలములు చెలరేగినవట. ఇక ఈ జ్వాల చల్లారకుండా మన హ్రస్వాంగులు శ్రద్ధ వహించినచో రక్తశర్మాచార్యుని చరమ పథకము విజయము సాధించినది అనియే చెప్పవచ్చును. శృతమన్యువు హేమ అంకతలముపై శిరస్సు నుంచి పవ్వళించి ఆ చరమ పథకము ఎట్టిది అని ప్రశ్నించెను. అప్పుడు హేమ అంటూ ఉన్నది, మీ భూమిని దున్ని పండించు వారందరికీ మిగిలిన వర్గములపై మన హ్రస్వాంగ దళముల వారు తీరని ద్వేషము కల్పించు సిద్ధాంతములను కనిపెట్టినారు. వారిచే కృషికర్మను విరమింపజేసినచో దుర్భిక్షము ఏర్పడును. జనులు అంగలార్చి సగమునకు పైగా క్షుద్బాధతో మరణింతురు. అప్పుడు మన హ్రస్వాంగ దళము వారు యవనదేశ పరికరములతో సంసిద్ధులై మేము పండించి పెట్టుదుము అని క్షేత్రమును స్వాధీనము చేసుకొందురు. దానితో భూమి యవనులది అయిపోవును. అప్పటి నుండి గొర్రెల వంటి మీ ప్రజలు శ్రమజీవులై యవనులకు దాసులై అంగడిలోని వస్తువుల వలె అమ్ముడుపోయి గుంటలో చేపలు పట్టుదురు. ఇక యుధిష్ఠిరుడును కృష్ణుడును యవన ప్రభువులకు అంగరక్షకులై భృతిజీవులై జీవితమును కొనసాగించుకొందురు అనగా శృతమన్యువు అంటున్నాడు.
రక్తశర్మాచార్యుల పథకము అమోఘము. యవనులకు భృతిజీవులైన మావారు కొన్ని తరములకైనను విజ్ఞానవంతులై సుఖజీవనమును చవిచూసి చార్వాక దర్శనమును అవలంబించి బాగుపడవచ్చును అనగా హేమ అంటూ ఉన్నది. విషసర్పము తన గ్రుడ్లను తానే భక్షించును, అట్లే మీవారును పరస్పరము మట్టు పెట్టుకొని పరిమిత సంఖ్యలోనికి కృషించుట ప్రకృతికి సమ్మతము. దానివలన విశ్వమానవ కళ్యాణమునకు వారడ్డు రాజాలక హద్దులలో ఉందురు అని హేమ అన్నదండి. హేమ యొక్క ఈ మాటతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. మనము ఇక్కడ ఆగి ఈ గ్రంథమునకు సంబంధించిన వివరణ కొంత చెప్పుకుందాము. మనము ఈ గ్రంథము అధ్యయనము చేయటము కొరకు ఈ గ్రంథములో ఉన్న అధ్యాయాలు చెప్పుకుంటూ మంద్రజాల దర్శనము అనేటువంటి గ్రంథము, ఆ గ్రంథంలో పరమపూజ్యులు శ్రీ బివి నరసింహరాజు గారు వారు ఇచ్చినటువంటి వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. కీర్తిశేషులు శ్రీ బివి నరసింహరాజు గారు మాస్టర్ ఈకే గారి అంతేవాసి. మాస్టారి దివ్య ప్రణాళికకు సర్వసమర్పణ చెందినటువంటి వారు. వారు ఈ మంద్రజాలము గ్రంథముపై పరిశోధన చేసి మంద్రజాల దర్శనము అను గ్రంథమును రచించారు. కనుక వారి ఈ పరిశోధన గ్రంథములో నుండి మనము మధ్య మధ్య కొంత చెప్పుకుంటే విషయము మనకు చక్కగా అవగతమవుతుంది అని మనవి చేసుకుంటున్నాను. అసలు మంద్రజాలము అనేటువంటి గ్రంథము యొక్క ఆవిర్భావము ఎలా జరిగింది అని చూద్దాం. కృష్ణమాచార్యుల వారి రచనలు దిగివచ్చిన దివ్య రచనలు అని చెప్పుకున్నాం. ఎలా దిగివచ్చాయో వాటి వెనుక ఉన్న నేపథ్యం ఏమిటో ఈ అధ్యాయంలో పట్టి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఎంఫిల్ పట్టం కోసం కృష్ణమాచార్యుల వారి రచనల్లో ఒక్క మంద్రజాలం అన్న నవలనే సమీక్షించటానికి స్వీకరించాను. అందువల్ల మంద్రజాలం నవల వారి నుండి ఎలా దిగివచ్చిందో ముందు నిరూపిస్తాను. దానిని బట్టి మిగతా రచనలు కూడా అట్టివే అని సహృదయులు గ్రహించవలసినదిగా కోరుతున్నాను. ప్రతి రచనకు వెనుక ఒక ప్రేరణ ఉండి తీరుతుంది. ఆ ప్రేరణ కొందరికి వ్యక్తిగతమైతే మరికొందరికి భగవత్ సంకల్పం నుండి వస్తుంది. కృష్ణమాచార్యుల వారి మంద్రజాలం అన్న నవలకు భగవత్ సంకల్పమే ప్రేరణ అయింది. వారు ఈ నవలకు తొలి పలుకు వ్రాస్తూ 27/1/1973 రాత్రి 10:30 గంటలకు శిష్యుడు చిరంజీవి ఎన్బికేవి ప్రసాదరావు గృహమున భోజనము చేయుచుండగా కొన్ని క్షణములలో ఈ గ్రంథమంతయు మెరపు మెరసినట్లు మనస్సునకు భాసించెను. వెంటనే రచనము ఆరంభించి 10/2/1973 సాయంకాలము 5:30 పూర్తి చేయుట జరిగినది అని వివరించారు. అంటే తనకు అంతకు ముందు ఈ గ్రంథం వ్రాద్దామన్న సంకల్పం లేనట్టు పై వాక్యాలు నిరూపిస్తున్నాయి. అంతేకాదు గ్రంథమంతా మెరపు మెరసినట్లు మనస్సునకు భాసించినది అన్నారు. అంటే గ్రంథంలో అంతర్లీనంగా దాగి ఉన్న ధర్మం ఆయనకు దర్శనం అయిందన్నమాట. అలాగే వారు తమ పురాణ పురుషుడు అన్న నవలకు తొలి పలుకులో నా ఈ కృష్ణావతార తత్వ వివరణ గ్రంథ రచనము అప్రయత్నముగా మంద్రజాలము అను గ్రంథముతో ప్రారంభమై పురుషమేధము అను గ్రంథములోనికి సాగినది. మరలా సింహావలోకనమున కృష్ణ జననము వైపునకు విస్తరించి ఈ పురాణ పురుష గ్రంథ రచనగా
సాగినది అని స్పష్టపరచారు. దీనిని బట్టి మంద్రజాలం ఒక్కటే కాదు, మిగతా నవలల విషయంలో కూడా తన ప్రయత్నం ఏమీ లేదని స్పష్టం చేశారు. అంటే ఆయన నిమిత్త మాత్రంగా నిలిచినట్లు ఆ రచనలు తన ద్వారా అప్రయత్న ప్రసాదితంగా దిగివచ్చినట్లు వ్రాసుకున్నారు. అలా రచింపబడటం దైవ యోగం అని, దానికి కారణమేమో తనకే తెలియదని వారు రచించిన పురుషమేధము అన్న నవలకు తొలి పలుకులో వివరించారు. అంటే దైవయోగంగా ఈ నవలలు తన నుండి దిగివచ్చాయని వారే ఇన్ని సందర్భాలలో చెప్పుకున్నారు. ఇవి రచయిత చెప్పుకున్నవి. మరి పాఠకునికి కూడా మంద్రజాలం నవల అప్రయత్న ప్రసాదితంగా కృష్ణమాచార్యుల వారి నుండి దిగివచ్చిందని తెలియాలి కదా. అందువల్లనే ఈ విషయం ఇక్కడ నిరూపించబడుతోంది. కృష్ణ కథలోని దేశకాలాతీతమైన ఆంతర్యం 7 నవలలుగా వ్యూహం చేయబడ్డది. అవి 1 పురాణ పురుషుడు, 2 క్రీడామయుడు, 3 ధర్మకాయుడు, 4 గరుడకేతనము, 5 పాంచజన్యము, 6 మంద్రజాలము, 7 పురుషమేధము. ఈ 7 కూడా కృష్ణమాచార్యుల మేధ నుండి కాక మాధవుడి ద్వారా వారి బుద్ధికి అందినవే. ఇందులో మంద్రజాలం 6వ నవల కదా. మొదటి 5 నవలలు వ్రాయకుండా ముందు మంద్రజాలం వ్రాయపూనుటే సామాన్య రచయితకు అంతు చిక్కదు. మరో విషయం ఇక్కడ వివరించవలసి ఉన్నది. మంద్రజాలం నవల కృష్ణావతార తత్వాన్ని పట్టి ఇచ్చిన నవల. ఇలా రచించగలగాలంటే రచయితకు కృష్ణుని జీవిత సన్నివేశాలలో దాగి ఉన్న పరమ సత్యాలను దర్శించగలిగే ప్రజ్ఞ ఉండాలి. ఆ శ్రీకృష్ణుని సమగ్ర జగద్వ్యూహం అంతా అవగాహనము కావాలి. ఇలా కావాలంటే కృష్ణ కథా ప్రసక్తి ఉన్న సమస్త పురాణాల సారం తన మనస్సులో ఇమడాలి. అలా ఇమిడిన ఆ సారాన్ని పండిత దృష్టితో కాక దివ్య దర్శనంతో చూడగలగాలి. అంతేకాక సద్యస్ఫురణ కలిగి ఉండాలి. ఇన్ని మహత్తర విశేష గుణాలు అప్రయత్న ప్రసాదితంగా రచయితకు అబ్బాలంటే తాను ఋషి అయి ఉండాలి. అంటే ద్రష్ట అయి ఉండాలి. ఆ పైన దైవానుగ్రహం ఉండాలి. ఇన్ని ఉన్నా తాను నిర్మమంగా తన ద్వారా దిగి వస్తున్న రచనను పట్టగలగాలి. ఇన్ని అర్హతలు కృష్ణమాచార్యుల వారి యందు ప్రకాశించుట వల్లే ఇంతటి దివ్య రచన ఆయనను వరించింది. పోనీ ఇదంతా దివ్యత్వానికి సంబంధించినది అని సాధకుడు అనుకుంటే భౌతికంగా ఆలోచించిన ఈ రచన సామాన్యునికి కష్టమే. ఎందువల్లనంటే మంద్రజాలం కృష్ణ నిర్యాణానికి ముందు జరిగిన జీవిత కథా సంబంధమగు నవల. కృష్ణుని పుట్టుక నుండి కురుక్షేత్ర సంగ్రామం వరకు జరిగిన కథ 5 నవలలుగా అప్పటికి ఇంకా వ్రాయబడవలసి ఉన్నది. అవి వ్రాయకుండా మంద్రజాలం వ్రాయడం పెద్ద సాహసంతో కూడిన పని. అంతేకాదు ఏ నవలలోనైనా పాత్రోన్మీలనం పాటించటం విధి. ఈ పాత్రోన్మీలనం ఒక్క నవలలోనే అయితే సరిపెట్టుకోవచ్చు. కానీ ఈ నవలలు ఒకదానికి ఒకటి అనుసంధానం కలిగి ఉన్నవే కానీ వేరువేరు విషయాలు చెప్పినవి కావు. మైత్రేయులు, అగస్త్యులు, మరువు, దేవాపి, వ్యాసుడు మొదలైన పరమగురువులు కృష్ణుడు పుట్టక ముందు నుండి ఉన్నవారు. కృష్ణ నిర్యాణానంతరం వరకు కూడా జీవించి కృష్ణ సాన్నిధ్యాన్ని అనుభవించిన వారే. అలాగే కాలయవనుడు, రక్తశర్మ, చార్వాకుడు, లోకాయుతుడు భారత ధర్మ విరోధులుగా కృష్ణ జననం నుండి
పనిచేయుచున్నవారే. మరి ఈ పాత్రల స్వభావాలు ఈ నవలల్లో విభిన్న స్థాయిల్లో క్రమ వికాసం పొందవలసి ఉన్నది. అందువల్ల ఈ క్రమ వికాసం కోసం రచయిత తన రచనను కృష్ణుడి పుట్టుక నుండి నిర్యాణం వరకు క్రమం తప్పక ఒకదాని తరువాత ఒకటి రచించితేనే పాత్రోన్మీలనం సక్రమంగా జరుగుతుంది. కానీ కృష్ణమాచార్యుల వారి రచనా పద్ధతిలో ఇది కనిపించదు. అయినా వీరి ద్వారా మొదటగా దిగి వచ్చిన మంద్రజాలంలోని సన్నివేశ సందర్భాలకు, కృష్ణ జననం గూర్చి వివరించిన పురాణ పురుషుడు అన్న నవలలోని సన్నివేశ సందర్భాలకు అద్భుతమైన అనుసంధానం ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. అలాగే పాత్రల స్వభావాలు కూడా క్రమ వికాసాన్ని పొందాయి. ఇదే దైవయోగం అంటే. కృష్ణుని కథను 7 నవలలుగా వ్రాయాలంటే మరో రచయిత అయితే దానికోసం బృహత్తర ప్రణాళికను వేసుకొని మహాపండితులతో చర్చించి ఏ పాత్రను ఏ నవలలో ఎక్కడ చిత్రించాలో, ఏ సన్నివేశాన్ని ఎక్కడ వర్ణించాలో ముందుగా భావించుకొని రచనకు ఉపక్రమించటం జరుగుతుంది. మరి కృష్ణమాచార్యుల వారికి ఈ విధమైన ప్రణాళిక లేదు. కానీ ప్రచోదన ఉంది. అది దైవదత్తం. ఇన్ని కారణాల చేత మంత్రజాలం నవల ఆచార్యవర్యుల ద్వారా దిగివచ్చిన దివ్య రచన అని నిర్ధారించవచ్చు. ఇలాగే వారి మిగతా రచనలు కూడా భగవత్ సంకల్పం నుండి దిగివచ్చినవే. ఈ సందర్భంలో మరో విషయాన్ని మనం విస్మరించకూడదు. అదేమిటంటే కృష్ణమాచార్యుల వారు మంద్రజాల నవల రచనకు ఉపక్రమించే నాటికి, అంటే 1973వ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో కలిపురుషుడు పిశాచ తాండవం చేస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని 2గా చీల్చటానికి పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమం ప్రారంభ దశలో ప్రశాంతంగా నిర్వహింపబడిన అనతి కాలంలోనే ఆ ఉద్యమం పెద్దల చేతుల్లోంచి స్వార్థపర శక్తుల చేతుల్లోకి జారిపోయింది. ఇక దౌర్జన్యాలు, దహనకాండలు పెచ్చు పెరిగిపోయాయి. వందల మంది యువకులు ఈ ఉద్యమంలో తమ ప్రాణాలు కోల్పోయారు. చివరకు ఆంధ్రదేశం అంతా నిశ్చల నిశ్చైతన్య శ్మశానంగా మారిపోయింది. ఈ విపత్కర పరిస్థితికి విస్తుపోయిన కొందరు అన్ని విధాలుగా తమకు రక్షకుడుగా నిలిచిన కృష్ణమాచార్యుల వారి వద్దకు వెళ్ళి, మాస్టారు, దేశంలో ఈ పరిస్థితులు ఇలా కొనసాగవలసిందేనా? దేశంలో ఏదో ఒక చోట ఎప్పుడూ ఈ సంఘర్షణలు మనకు తప్పడం లేదు. వీటికి పరిష్కారం లేదంటారా? దీనికి మీ సమాధానం ఏమిటి అని ఆర్తితో అడిగారు. ఆర్తితో అడిగిన దానికి ఒక పరిష్కారం సృష్టిలో తప్పనిసరిగా ఉంటుంది. ఆ పరిష్కారమే మంత్రజాలం అన్న నవలగా కృష్ణమాచార్యుల వారి ద్వారా ఆవిష్కరించబడింది. తమ శిష్యులు పడిన తపనకు, ఆర్తికి కృష్ణమాచార్యుల వారి నుండి కృష్ణుని జగద్వ్యూహమే కదిలి వచ్చింది. ఆ సమయంలో కొన్ని లిప్తలలో కృష్ణుని ధర్మ సంస్థాపనకు సంబంధించిన వ్యూహం అంతా ఆచార్యవర్యుల మనస్సులో మెరపు మెరసినట్లు భాషించింది. వెంటనే అప్రయత్నంగా మంద్రజాల నవల రచన వారి నుండి ప్రారంభమైంది. ఒక అవతారం భూమికి దిగిరావడానికి ఎన్నో సంవత్సరాల ముందు నుండి ఆ భూమి ప్రజలలో తమను రక్షించే రక్షకుడు దిగివస్తే బాగుండును అన్న తహతహ పుడుతుంది. దానికి తోడుగా కర్తవ్య పాలనా దీక్ష సాగుతుంటుంది. అలా ఆర్తితో ప్రజల చేత
ఎదురు చూడబడినప్పుడే భగవంతుడు అవతారంగా దిగివస్తాడు. అలాగే తమ సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలు కావాలని ఆర్తితో ప్రజలు అడిగినప్పుడు భగవత్ సంకల్పం దివ్య రచనగా ప్రాపంచిక కక్ష్యలోనికి భగవత్ తత్వానికి వాహిక అయిన ఒక సత్పురుషుని ద్వారా అవతరిస్తుంది. అలా అవతరించిన నవలే మంత్రజాలం. ఆ సత్పురుషులే ఆచార్యుల వారు అంటూ చక్కగా మనకి ఈ గ్రంథము యొక్క ఆవిర్భావము ఎలా జరిగింది, దానిలోని ఆంతర్యమేమిటి చక్కగా విశదపరిచారండి. ఈ వివరణతో ఈరోజు ఎపిసోడ్ పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము 7వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.